బీసీల రక్షణ కోసం రూపొందించిన ముసాయిదా చట్టంపై సుదీర్ఘంగా చర్చించామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలే కాకుండా అందరి ఆమోదంతోనే ఈ రక్షణ చట్టం తీసుకొస్తామన్నారు. కొత్త చట్టంపై ప్రజలంతా సలహాలు, సూచనలు ఇవ్వాలని అచ్చెన్న కోరారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ బయటకు వస్తే అరాచకమే అని మండిపడ్డారు. దేవరపల్లిలో పొగాకు రైతుల వద్ద జగన్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పొగాకు ధరల తగ్గుదలపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. ఎటువంటి సమస్యలు వచ్చినా నిరంతరం తెలుగుదేశం పార్టీకి అంటిపెట్టుకున్నటువంటి వర్గం బలహీన వర్గం అని చెప్పి ఘంటాపదంగా చెప్పదలిచాం. అందుకే బలహీన వర్గాల గురించి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా దీని మీద కసరత్తు చేస్తున్నాం. ఈ చట్టంలో ఏ విధానాలు పొందుపరచాలని చెప్పి డీటెయిల్గా డిస్కస్ చేసి ఒక ముసాయిదా చట్టాన్ని కూడా రూపొందించిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గొడ్డల పార్టీ అధ్యక్షుడు బయటకు వచ్చాడంటే అరాచకం తప్ప ఏది కూడా కనబడటం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. పలకరింపులు, పేరుకి విజిట్లు, కానీ చేసింది అరాచకం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇష్టానుసారంగా అబద్ధాలు మాట్లాడడం, తప్పుడు సమాచారం ఇవ్వడం గొడ్డల పార్టీకి అలవాటైపోయింది. ఈరోజు మళ్ళీ దేవరాపల్లి వెళ్ళాడు. పొగాకు ఎఫ్సివి పొగాకు ధరలు పడిపోయాయి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పొగాకు రైతులకి పట్టించుకోవడం లేదని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు. 2019, 24 ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నావు. ఆ రోజు కూడా ఈ రాష్ట్రంలో పొగాకు పండించిన రైతులు ఉన్నారు. ఆ రోజు కూడా ధరలు ఏ విధంగా ఉన్నాయో నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిస్తే నిజాలు అయిపోవు. రికార్డు ఉంది. నేను అందుకే ప్రతిసారి ఛాలెంజ్ చేస్తున్నాను. ఈరోజు ఛాలెంజ్ చేస్తాను. నీ 5 సంవత్సరాల్లో పొగాకు రేట్లు ఏ విధంగా ఉండేవి? రేట్లు పడిపోయేటప్పుడు బాధ్యత గల ప్రభుత్వంగా ఒక్క రోజైనా నువ్వు స్పందించావా? డిస్కస్ చేద్దాం రా, డిబేట్ చేద్దాం రా. రావడానికి సిగ్గుగా ఉంటే నీకు నచ్చిన వాళ్ళతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టు. నేను అడుగుతాను, నువ్వు ఆన్సర్ చేయి. నువ్వు అడుగు, నేను ఆన్సర్ చేస్తాను. విఘ్నులైనటువంటి రైతులు, ప్రజలు డెసిషన్ తీసుకుంటారు.